అందరికీ నమస్కారం. ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ ఆధ్వర్యంలో అలాగే మా ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి బీజేపీ వారి సహకారంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా యూనిటీ మార్చ్ కార్యక్రమం గాజువాక జంక్షన్లో చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా 2 ప్రమాణాలు చేయడం జరిగింది. ఒకటి, ఈ దేశ సమగ్రతకు, యూనిటీగా ఉండడానికి, అంత ఏకంగా ఉండడానికి అందరూ కలిసికట్టుగా ఉండాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ని స్ఫూర్తిని మన తరాలకి, భవిష్యత్ తరాలకి అందించాలని ఒక ప్లెడ్జ్ చేశాం. అలాగే ఇంకొకటి, మన భారతదేశంలో తయారయ్యేటువంటి మన కంపెనీస్ తయారు చేసేటటువంటి వస్తువులు కూడా మనం వాడేటట్టుగా అందరూ కూడా ప్రమాణం చేయడం జరిగింది. ఇదంతా కూడా ఎవరైతే ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి ఒక ఆలోచన ఉందో ఆ ఆలోచనకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఈరోజు మనం ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని చూస్తున్నామంటే దాని వెనకాల ఎంతోమంది గొప్ప వాళ్ళ యొక్క త్యాగాలు ఉన్నాయి. ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. ఆయన బ్రిటిషర్స్ వాళ్ళు విడిచిపెట్టిన తర్వాత, ఈ దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత భారతదేశ సార్వభౌమాధికారానికి ఒక అర్థం పట్టేటట్టుగా, ఒక అర్థం వచ్చేటట్టుగా ఆయన అన్ని భాగాల్ని, అంటే సుమారు 500 పైన రాజరికాలు ఉండే ఆ సంస్థలన్నీ ఏకం చేసి ఒక అఖండ భారతదేశాన్ని స్థాపించడానికి ఎంతో కృషి చేశారు. కనుక అలాంటి వారి యొక్క త్యాగాన్ని మనం గుర్తించాలి. ఆ స్ఫూర్తిని, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ యూత్ అఫైర్స్ వారు పెట్టారు. కనుక ఈ కార్యక్రమం పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది గొప్ప వాళ్ళ కోసం మాట్లాడుకునే ఒక అవకాశం వచ్చింది. కనుక మనం అందరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, అది ఇంటర్నల్ సెక్యూరిటీ కావచ్చు, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ కావచ్చు, దీని బారిన నుంచి మళ్ళీ ఈ దేశానికి ఎటువంటి విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది అన్నది మనం గుర్తు చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మాకు చాలా ఆనందంగా ఉంది. వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. దాడి చేసి అద్దాలు పగలగొట్టి, సామాన్లు కూడా పగలగొట్టి దాడి చేయడం అనేది చాలా అమానుషమైనటువంటి చర్య అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏం ఆలోచిస్తా ఉంది అంటే, పూర్తిగా మహిళ అక్కడ ఇన్ఛార్జిగా ఉంటే కార్యాలయం మీద దాడి చేయడం అనేది చాలా అమానుషం. మేము దీన్ని ఖండిస్తూ ఈరోజు విశాఖపట్నంలో అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం అయింది. మా నాయకులు కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఆయన ఆలోచన మేరకు ఇక్కడ పెద్దలందరూ కూడా, అప్పారావు గారు, పెద్దలు జాన్ వెస్లీ గారు, అనుబంధ విభాగాల నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొని ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎంత ఎక్కువ మమ్మల్ని బాధ పెట్టాలనుకుంటే మీరు అంత అనుభవిస్తారు. దానికి తగ్గ ప్రజలు కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు దానికి సమాధానం చెప్పడానికి. అది విషయం తెలుసుకోండి. మీరు ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేస్తూ ప్రశ్నించినందుకు అక్కడికి బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉండి వచ్చి ఏ కార్యక్రమంలో పాల్గొనడం లేదు, ప్రజలకు సంక్షేమం లేదు, ప్రజలకు ఎటువంటి న్యాయం జరగటం లేదని ప్రశ్నించినందుకు ఆ కార్యాలయం మీద దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి అనేక మంది కార్యకర్తల మీద కూడా దాడులు చేసినటువంటి విషయాన్ని మేము ఖండిస్తూ, ఇటువంటి చేస్తే దీనికి తగ్గ ప్రతీకారం మేము కూడా తీర్చుకోగలం. కానీ మేము సౌమ్యంగా, మా నాయకుడు ఆదేశానుసారం, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మేము చాలా సౌమ్యంగా పెడుతున్నాం. ప్రతిదానికి కూడా మేము ప్రశ్నిస్తున్నాం తప్ప ఇలా దౌర్జన్యాలు చేయలేదు, గూండాయుద్ధం చేయలేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఠా చేసే పని అనేది ఆశ్చర్యం కలుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను మన చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళకి పెద్ద పెద్ద సెక్షన్లు వేసేసి, చిన్న దెబ్బ తగిలిన వాళ్ళకి హత్య కేసులు వేసేసి, రాజకీయ కక్షలతో రేప్ కేసులు 70-80 సంవత్సరాల మీద వయసున్న వారి మీద పెట్టిన ఆనాటి ప్రభుత్వం 100 కోట్లు చోరీ చేసిన కేసులో అప్రోప్రియేట్ సెక్షన్, తగు సెక్షన్ కూడా చెప్పలేదంటే, లేకపోతే దాని కింద కేసు నమోదు చేయాలంటే ఏమనుకోవాలో కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఒక చిన్న కేసు జరిగితే
ఒక చిన్న దొంగతనం జరిగితే అతని చొక్కా కాలర్ పట్టుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేసి కుమ్మేసి ఆ నష్టపోయిన వాళ్ళకి ఆ నష్టాన్ని తీర్చే కార్యక్రమం పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది. 100 కోట్లు దొంగతనం చేసిన ముద్దాయిని కేవలం 41A నోటీస్ ఇచ్చేసి స్టేషన్లో కనీసం ఒక 10 రోజులు కూడా ఎంక్వైరీ కోసం రమ్మనుకోకుండా చక్కగా పోలీస్ స్టేషన్కి దొరగారిని తీసుకొచ్చి కేవలం ఏదో విచారణ పేరుతో అన్ని మర్యాదలు చేసి పంపించారంటే అసలు నిజంగా ఏమి ఆలోచించాలో కూడా అర్థం కావట్లేదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మనం చూసాం చాలా కేసుల్లో పోలీస్ డిపార్ట్మెంటు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకోకుండా ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తారో మనందరికీ తెలిసిందే. ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తానికి ఎంత ఆలస్యం అవుతుందో కూడా మనందరికీ తెలిసిందే. చాలా కేసుల్లో 5-6 నెలలైనా ఆఖరికి భార్యాభర్తల తగాదా కేసులో కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తానికి అనేక మాసాలు తీసుకుంటుంది పోలీస్ డిపార్ట్మెంట్. కానీ 100 కోట్లు ఫారిన్ కరెన్సీ, దీంట్లో ఫారిన్ కరెన్సీ రూల్స్ ఉంటాయి, లేకపోతే అనేక దోపిడీ అనేక రకాల యాంగిల్స్లో ఎంక్వైరీ చేయకోకుండా అసలు దీనికి మూలాలు ఎక్కడున్నాయి, దీని వెనకే ఎవరున్నారు, ఎవరి సహకారంతో, ఎవరి ఆసరాతో, ఎవరి బలంతో ఇంత దారుణానికి ఆ రవికుమార్ అనే వ్యక్తి ఒడిగట్టాడనేది ఎంక్వైరీ చేయకోకుండా ఒక నెలలోనే అంటే 29/4/2023 కేసు ఫైల్ చేస్తే 31/5/2023 తిరుపతి 2వ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఛార్జ్షీట్ వేసేశారు. ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. చాలామంది చాలా రకాలుగా పోలీస్ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. అంటే భార్యాభర్తల కేసో లేకపోతే ఇంటి పక్క వాళ్ళ కేసో ఛార్జ్ షీట్ ఎంత ఆలస్యం అవుతుందో ఒకసారి ఆలోచిస్తే నెల రోజుల్లో ఏ విధంగా చేసింది, దీనికి డైరెక్షన్ ఎవరు? ఒక చెంచలగూడ జైలు పార్టీ ఒక క్రిమినల్ పార్టీగా దేశమంతా ప్రపంచమంతా పేరుగాంచిన ఈ వైసీపీ పార్టీ దీన్ని ఓర్వలేక కడుపు ఉబ్బరంతో ఏం చేయాలో తెలియక వాళ్ళ పాంప్లెట్ అయిన సాక్షి పేపర్లో ఇష్టం వచ్చినట్టుగా కారు కూతలు రాసి మళ్ళీ ఆ సంబంధిత మంత్రి, కోడిగుడ్డు మంత్రి అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ఇది కఠోర శ్రమ అని చెప్పి నేను ఎందుకు అన్నాను అని అంటే ప్రజలకు కూడా ఈ విషయం అందరికీ కూడా తెలియాలి. అంతకుముందు 2014-19 మధ్య అనేక పరిశ్రమలు రావడం జరిగింది. 5.5 లక్షల ఉద్యోగాలు యువతకి ప్రత్యక్షంగా నారా చంద్రబాబు నాయుడు గారు కల్పించడం జరిగింది. పరోక్షంగా ఇంకో 5 లక్షల ఉద్యోగాలు కూడా వచ్చాయి అని చెప్పి స్వయంగా ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఆర్థిక మంత్రి బుగ్గన గారే అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మరి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు లూలు గ్రూప్ని తీసుకురావడం, టెంపుల్టన్ తీసుకురావడం, అమర్ రాజా బ్యాటరీలు వాళ్ళు రావడం, జాకీ కంపెనీలు రావడం, కియా మోటార్స్ రావడం, వీటన్నీ కూడా మరి ఆనాడు జరిగాయి. అయితే వచ్చిన తర్వాత వీళ్ళు ఏ రకంగా ఎల్లగొట్టారో నేను తర్వాత చెప్తాను. ముందు ఈ వచ్చిన ప్రతినిధులందరికీ ఒక బ్రాండ్ అంబాసిడర్గా నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు నిలవడంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఒక కంపెనీ రావాలి అని అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే కాదు, వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించాల్సిన అవసరం ఏ గవర్నమెంట్కైనా ఉంటుంది. కల్పించడమే కాకుండా దానికి భరోసా కల్పించడం కూడా గవర్నమెంట్ మినిమం రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. ఒక ఇండస్ట్రీ ఒక చోట పెడుతున్నామంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది,
స్థల సేకరణ ఎక్కడి నుంచి వస్తుంది? పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుందా లేదా? అగ్రిమెంట్లన్నీ త్వరగా అవుతాయా లేదా? మనకు కావాల్సిన రెప్యుటేషన్ ఉన్న ఇండస్ట్రీలు అయితే ఇంకెలా ఆలోచిస్తాయి? ధర్మాన కృష్ణ చైతన్య గారు పార్టీపై అభిమానంతో నర్సింపేట నియోజకవర్గ సమన్వయకర్తగా పేద ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని ఆటంకం కలిగించే విధంగా, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా తెలుగుదేశం పార్టీ అధినాయకుల ఆదేశాల మేరకు మన శ్రీకాకుళం జిల్లా పోలీస్ యంత్రాంగం, రాష్ట్ర యావత్ పోలీస్ యంత్రాంగం ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తూ సామాన్య ప్రజల తాలూకా అవసరాలను అతిక్రమించి కేవలం తెలుగుదేశం పార్టీ కొమ్ము కాసే విధమైనటువంటి చర్యల్ని ఈ న్యాయ విభాగం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. ప్రభుత్వం అనేటటువంటిది పేద ప్రజలకు అండగా ఉండాలి, వాళ్ళ సంక్షేమాన్ని చూడాలి, అభివృద్ధికి పాటుపడాలి. కానీ అటువంటి కార్యక్రమాలు ఏమీ చేయకుండా ప్రతిపక్షాలని వేధించడం, తప్పుడు కేసులు బనాయించడం, డైవర్స్ పాలిటిక్స్ ని చేయడం, సమాజాన్ని అభివృద్ధి చేస్తాననే నెపంతోని పేపర్ని, మీడియాని అతని చెప్పు చేతుల్లో ఉంచుకుంటూ ప్రభుత్వం తాలూకా చేయాల్సిన పనుల్ని చేయకుండా పాత ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను కూడా వాళ్ళు చేశారు కాబట్టి మనం తీసేసేయాలి అనేటటువంటి దురాలోచనతో అతి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న ఈ ప్రభుత్వం తీరుని న్యాయ విభాగం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి పోలీసులు వత్తాసు పలుకుతూ రాజ్యాంగ విరుద్ధంగా చేస్తే దీని ఫలితాలు వ్యవస్థలను నాశనం చేయటంలో పోలీసులు కూడా సహకరించి నిర్వీర్యం చేసినటువంటి విధంగా భావిస్తూ వీటిని చట్ట పరిధిలో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటూ ఈరోజు నర్సింపేట కాన్స్టిట్యున్సీలో ధర్మాన కృష్ణ చైతన్య డాక్టర్ గారు చేసినటువంటి నిరసన ర్యాలీకి అతనిపైన, అతని అనుచరులపైన తప్పుడు కేసులు బనాయించినటువంటి కేసులపై చర్యలను వెంటనే నిలుపుదల చేసుకోవాలని, అలా నిలుపుదల చేసుకోకపోతే మేము చట్టపరిధిలో దాన్ని ఎదుర్కొని వారిని ఏ విధంగా ఎదుర్కోవాలో ఆ విధంగా చేస్తామని, ఇటువంటి కేసులకి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ భయపడరని, అలాగే నర్సంపేట నియోజకవర్గంలోని కార్యకర్తలకు అండగా ఉండమని మా లీగల్ సెల్కు, మా రాష్ట్ర స్థాయి లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ జరిగేవి న్యాయ పద్ధతిలో ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉంటామని, ఇటువంటి చర్యలను ఎక్కడైనా విరమించుకొని న్యాయబద్ధంగా పరిపాలన చేయాలని, తప్పు చేస్తే కేసులు కట్టకూడదని మేము చెప్పడం లేదు. కానీ తప్పులు చేయని వాళ్ళని పోలీస్ యాక్ట్లని, ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కులకు భంగం కలిగించి వ్యక్తి